కలిసిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? కొంచెం ముందుకు రండి మేడం. ఒక సీనియర్ నాయకురాలిగా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా వారిని అభినందించడానికి కలిశానండి. వారికన్నా పెద్దదాన్ని కాబట్టి శుభాకాంక్షలు చెప్పడానికి కలిశాను. ఇవి దరిదాపుగా 5 సంవత్సరాల నుంచి ఎదురు చూశాం కదా, వారిని ఆ కుర్చీలో చూడాలని సెక్రటరియట్లో ఆ కుర్చీలో చూడటం కోసం వచ్చానండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలంటారు కదా, ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ పట్టం కట్టారు ప్రజానీకం. కానీ మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. చాలా మందికి ఆ గిఫ్ట్ ఏందో తెలియలేదు. ముఖ్యమంత్రి గారికి మీరు ఏం గిఫ్ట్ ఇది? మోడీ గారు అభిమానించి ఎంతో ఆప్యాయంగా కట్టించుకున్న అయోధ్య బాలరాముడి విగ్రహం అండి. అది మొట్టమొదటిసారి మార్కెట్లోకి వచ్చింది, అది నాకే దొరికింది. దానికోసం అదే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండి. బాలరాముడి విగ్రహం అనమాట అండి. ఆశీస్సులు చెప్తూ ఇచ్చారు, వారికన్నా పెద్దదాన్ని కాబట్టి అంతే. ఇంకో ఫైనల్గా ఏమన్నా పదవులు ఆశిస్తున్నారు? ఎప్పుడు అడగలేదని, అడగకుండానే వారు ఇచ్చారు. గతంలో ఎప్పుడు నేను అడగలేదు. వారు ముఖ్యమంత్రి ఉంటే చాలు, ఈ రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్నాను. అందుకే 76 ఏళ్ల వయసులో కష్టపడి పనిచేశాను. మీరు పత్రికలు, మీడియా మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో ఇంత పెద్ద మెజార్టీతో చంద్రబాబు గారు గెలవడం అనేది చాలా గొప్ప సంగతి. ఇవాళ వచ్చే రోజు చూశానండి, మళ్ళీ కళకళలాడుతుంది రాజధాని, మళ్ళీ బిల్డింగ్లన్నీ కళకళలాడుతూ ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ పత్రికల వారంతా, మీడియా వారంతా మీ సహకారం నిజంగా చాలా ఉందండి. ఇది ఒక చంద్రబాబు గారికి మీరు అందరూ ఇట్టానే సహకరించాలి. బాబు గారు ఎంత ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇంకా 20 ఏళ్ల పాటు ఆయన ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే కాదు, ఈ దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. మనం మీరు మోడీ గారిని చూశారు, వారిలో ఉన్నటువంటి ఫీలింగ్ చూశారు. మోడీ గారు ఒక చిన్నపిల్లాడిలాగా, అంటే ఒక యువకుడిలాగా ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూశారు. ఆ ఉత్సాహం ఏంటి అనుకున్నారు? అది చంద్రబాబు గారు ఇచ్చింది. చంద్రబాబు గారు చూపించినటువంటి ప్రేమ, అభిమానం. చంద్రబాబు గారికి బయట వచ్చేటప్పుడు కానీ హెలికాప్టర్లో చూసి ఉండొచ్చు, వేదిక మీద చూసి ఉండొచ్చు. చంద్రబాబు గారికి ఎంతటి ఘనకీర్తి ఉందో గమనించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, నిజంగా ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలండి. చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మద్దతు అనేది ఎవరు మర్చిపోలేరు. అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిన కూటమి ఇంత విజయాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి న్యాయం జరగాలి. ఇవాళ 4 వెంటనే సంతకాలు పెట్టారండి. ఒకటి రైతుల కోసం అండి, చెప్పారు వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందో, ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వెంటనే తీసేయాలి. ఇంకోటి ఏంటంటే రైతులకి ఏదైతే వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు వాళ్ళ తన దగ్గర కాకుండా ఎలా యథావిధిగా వాళ్ళ కిందే ఉండాలని. లేకపోతే ఏంటండి, ఆ పుస్తకాలు తీసుకెళ్ళటం ఏంటి, వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఏంటి, డూప్లికేట్ మనకివ్వటం ఏంటి, ఏదైనా బ్యాంకు నుండి తెచ్చుకోవాలన్నా, ఏదైనా అమ్ముకోవాలన్నా, ఏదైనా పిల్లలకి రాయాలన్నా ఏమైనా వీలవుద్దండి. తలండి తలా తోకౌంట్ చేసిన పనులేనయ్యి, మతిలేని పనులు తప్ప. అదొకటండి. ఇంకొకటేమో ఈ ఉద్యోగస్తుల గురించి అండి, అదొకటండి. ఇవన్నీ కూడా మీరు విన్నారు. సో ఇది ఓవరాల్గా అయితే మనం ఒకరోజైతే చూస్తాం మొత్తం.